ఈరోజు యేసు ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత సంఘానికి లేక విశ్వాసికి, దేవుణ్ణి నమ్ముతూ విశ్వసిస్తూ విశ్వాసయాత్రలో కొనసాగుతున్న బిడ్డలకి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సర్వాధికారం, హల్లెలూయా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉంది. అంతకుముందు మనం ఆలోచన చేస్తే ఈ అధికారము సైతాని యొక్క చేతిలో ఉందండి. మీ అందరికీ తెలుసు. మరి చాలా స్పష్టంగా ఉంటుంది. లూకా సువార్త 4:5 రాయబడింది. అపవాది చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాజ్యము దాని మహిమయు ఈ భూమి అంతయు నా ఆధీనంలో ఉన్నది, నా స్వాధీనంలో ఉన్నది. నీవు నాకు మొక్కితే, నీవు నాకు మొక్కితే నేను దాన్ని అప్పగింపబడి ఉన్నది అప్పగిస్తాను అన్నాడు లేదా? నీవు నాకు మొక్కితే, నీవు నాకు సాగిలు పడితే నేను నీకు ఇస్తానని యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళకముందు, ఆయన పునరుద్ధానుడిగా లేవకముందు సైతాను యేసుప్రభుతో చెప్పిన మాట అండి. అవును కదా? ఈ అధికారాన్ని యేసుప్రభు ఏ విధంగా తీసుకున్నాడంటే, తన ప్రాణం పెట్టి దేవునికి అర్పణగా అంగీకరింపబడి పునరుద్ధానుడిగా సజీవుడిగా తిరిగి లేచి, అందుకే ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టుకు అధికారం కలిగిన ఏకైక లోక రక్షకుడు, రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చిన వాడు మన ప్రభు, మన యేసు. హల్లెలూయా.